అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. అయితే దీన్ని కౌశలం సర్వేగా మార్చారు. అయితే ఈ సర్వే అనేది ఎక్కడికి వెళ్ళకుండా మనమే చేసుకోవచ్చు. నేను నా సర్వేని నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకొని ఎలా సబ్మిట్ చేశాను అన్నది ఈ వీడియోలో మీరు చూడండి. సచివాలయానికి వెళ్ళకుండా మన మొబైల్లోనే మనం లాగిన్ అయ్యి మనం ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే సర్వే చేసుకునే ముందు చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకోవాలనుకుంటున్నారో, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఉండవలసింది 10th క్లాస్ అయితే అందులో యాడ్ చేయలేదు. ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పీజీ, ఇంటర్ ఈ క్వాలిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. 10th అనేది లేదు. అలాగే చదువు లేని వాళ్ళకు కూడా ఉంటుంది అని కూడా అందులో లేదనమాట. మినిమం ఐటీఐ, డిగ్రీ, డిప్లొమో, ఇంటర్, పీజీ ఇవి క్వాలిఫికేషన్స్ చూపిస్తుంది. రెండోది ఏంటంటే, మీ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, లేకపోతే అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరిచ్చే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మెయిల్ ఐడి ఒకటి యాక్టివ్గా ఉంచుకోండి, జీమెయిల్ ఐడి. ఎందుకంటే ఆ మెయిల్ ఐడి కూడా అడుగుతుంది. ఆ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. సో మొత్తం 3 ఓటీపీలు. మొదటిది ఆధార్ లింక్ అయిన నెంబర్కి ఓటీపీ, రెండోది ఫోన్ నెంబర్కి ఓటీపీ, మూడోది మెయిల్ ఐడికి ఓటీపీ. ఈ 3 ఓటీపీలు ఉంటేనే పని అవుతుంది, లేకపోతే పని అవ్వదు. దీని తర్వాత ఏంటి ఎలా అనేది నేను చూపిస్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మన క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఐటీఐ అయితే ఐటీఐ, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, డిప్లొమో అయితే అది స్కాన్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే అది అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు చూడండి. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మనం సెల్ఫ్గా ఎలా చేసుకోవాలో చూడండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేయండి. ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ టిక్ పెట్టండి. టిక్ పెట్టి ఇక్కడ ఆధార్ నెంబర్, మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ లింక్ అయిన నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. గుర్తుంచుకోండి, మీ ఆధార్ నెంబర్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏది ఉంటుందో అది యాక్టివ్లో ఉండాలి, అంటే మెసేజెస్ రావాలి. చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన చూసారు కదా, నేము డీటెయిల్స్ ఎలాగా, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సో ఎలా ఓపెన్ అయ్యాయో. ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇచ్చి ఓటీపీపై క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి ఓకేపై ప్రెస్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వండి. మీ మెయిల్ ఐడి అనేది యాక్టివ్లో ఉండాలి. ఎందుకంటే మీ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. కాబట్టి ఏదైతే వర్కింగ్లో ఉంటుందో పనిచేసే మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వండి. మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పక్కన జనరేట్ ఓటీపీ, ఆ ఓటీపీపై క్లిక్ చేయండి. మెయిల్ ఐడి ఇచ్చి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్లాగా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఈ మెయిల్ ఐడికి ఓటీపీ జనరేట్ అవుతుంది. కంగారు పడద్దు, సర్వర్ కొద్దిగా స్లో ఉంది వల్ల ఒక లేట్ అవుతుంది, 1 or 2 minutes. చూసారు కదా, జనరేట్ అయింది. ఆ జనరేట్ అయిన ఓటీపీ, మెయిల్కి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. మెయిల్లో చెక్ చేయండి, కొన్నిసార్లు ఆ జనరేట్ అయిన ఓటీపీ కొన్నిసార్లు స్పామ్లో ఉండిపోద్ది. మెయిల్ ఐడిలో స్పామ్లో, ఇంపోర్ట్లో ఇలాంటి ఆ ఇన్బాక్స్లో చెక్ చేయండి. ఒక్కొక్కసారి ఇన్బాక్స్లోకి రాకుండా స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేపై క్లిక్ చేయండి. ఇది మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మీరు ఇక్కడ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో మీ క్వాలిఫికేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఏ క్వాలిఫికేషన్ వారు సెల్ఫ్గా ఇది సర్వేకి పెట్టుకోవచ్చు,
అనేది అక్కడ చూడొచ్చు. క్వాలిఫికేషన్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. అందులో మీది ఏ క్వాలిఫికేషన్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనైతే ఐటీఐమే పెట్టాను. ఐటీఐ ట్రేడ్ అడిగింది ఇచ్చాను. ఫిట్టర్ అనమాట, అది ఇచ్చాను. దాని తర్వాత పర్సంటేజా సీజీపీఏనా అని అడుగుతుందన్నమాట. అంటే కొంతమందికి ఇప్పుడు సీజీపీఏ టైప్లో వస్తున్నాయి కదా, అది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఆ పర్సంటేజ్ని కూడా ఇచ్చుకోవాలన్నమాట. అక్కడ ఇచ్చుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అని ఇవ్వండి లైన్గా 1 by 1. తర్వాత డిస్టిక్ అడుగుతుంది, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు అది ఇవ్వండి. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఆ సంవత్సరం, చదివిన డిస్టిక్, స్టేటు అన్నీ అడుగుతుంది. 1 by 1 అది క్లిక్ చేయండి. మీరు అలా సెలెక్ట్ చేయగానే లిస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఐటీ నేను ఎక్కడ చదివానో ఆ ఇన్స్టిట్యూట్ కూడా లిస్ట్ వచ్చిందనమాట. అది క్లిక్ చేయగానే అది సెలెక్ట్ చేస్తాం. ఇది 1 by 1 మీరు జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. చాలా సింపుల్ సర్వే. ఇక్కడ చూసారా అదర్ క్వాలిఫికేషన్ అని ఉంది. అంటే అదేంటంటే మీకు ఇంకా ఏవైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి ఎక్కువ ఉంటాయి. డిగ్రీ చేసిన వాళ్ళు ఐటీఐ చేస్తారు, లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగా 2-3 క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ అదర్ క్వాలిఫికేషన్ అనేది క్లిక్ చేసి మీకు ఎన్ని ఎక్స్ట్రా ఏ క్వాలిఫికేషన్లు ఉన్నా 1 by 1 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ అలా క్లిక్ చేసి అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి యాడ్ అని నొక్కాలి. ఏమీ లేవు కాబట్టి నేను అది ఇవ్వట్లేదు. ఆ కిందది కూడా చూసారా సర్టిఫికేట్ అని ఉంది. అదేంటంటే ప్రీవియస్గా మీరు ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో వర్క్ చేసినట్టు ఉంటే మీకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఇస్తే అది ఏ సర్టిఫికేట్ అయినా అది కూడా మీరు ఆ సర్టిఫికేట్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి యాడ్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఆ 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. అవేవీ లేవనుకోండి, మీకు ఓన్లీ సింగిల్ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే ఇవి ఇచ్చుకొని సబ్మిట్ పై క్లిక్ చేస్తారు. చూసారా అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ, ఏ రెఫరెన్స్ ఐడి అని చెప్పి యువర్ రెఫరెన్స్ ఐడి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ రెఫరెన్స్ ఐడి అని వచ్చింది కదా. సబ్మిట్ అయిన తర్వాత ఇలా మెసేజ్ వస్తే మీకు సబ్మిట్ అయిపోయినట్టే. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఫర్దర్గా మనం ఈ నెంబర్ ద్వారా మనం ట్రాక్ చేసుకొని మన ఫర్దర్గా స్టేటస్ అనేది చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సెల్ఫ్గా మీరే సచివాలయాలకు వెళ్లకుండా సర్వే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.